ద్వాపర యుగపు సాక్ష్యం. పాండవుల వనవాసకాలపు అపురూప చిహ్నం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో భీముని కోగిలిలో బంధింపబడిన ఆ పరమేశ్వరుడు నేటికీ భీమలింగేశ్వరుడిగా భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. యాదాద్రి గిరుల చెంత మూసీ తరంగాల సవ్వడి మధ్య వెలిసిన ఈ ప్రాచీన శివాలయం అద్భుత ఆధ్యాత్మిక రహస్యాల నిలయం గురించి తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం సంగం గ్రామంలోని మూసీ నది తీరాన వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతనమైనది మరియు మహిమాన్వితమైనది. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని స్థానిక కథనం. పాండవ మధ్యముడైన భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందుకే దీనిని భీమలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ మూసీనది మరియు ఈరభద్ర నది, స్థానిక వాగు, సంగమిస్తాయి. ఈ నదీ సంగమ ప్రాంతంలో శివుడు కొలువై ఉండటం వల్ల దీనికి సంగం అనే పేరు వచ్చింది. బకాసురుడిని చంపిన తర్వాత లేదా వనవాసకాలంలో కలిగిన దోష నివారణ కోసం భీముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. దీని పరిమాణం భీముడి శక్తికి నిదర్శనంగా చెబుతారు. ఇక్కడి లింగం భూమి లోపల నుండి ఉద్భవించిన స్వయంభూ లింగంగా కూడా కొందరు భావిస్తారు. ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో ప్రవహించిన మూసీ నది తీరాన ఈ ఆలయం ఉండటం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నదీ సంగమ క్షేత్రం కావడంతో ఈ ప్రాంతాన్ని స్థానికులు దక్షిణ కాశీగా లేదా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా గౌరవిస్తారు. ఎవరైనా ఈ శివలింగాన్ని రెండు చేతులతో పూర్తిగా చుట్టి కోగిలించుకుని చేతులు కలిపితే వారికి ఏదో ఒక అరిష్టం జరుగుతుందని లేదా ప్రాణహాని ఉంటుందని స్థానికంగా ఒక భయం ఉండేది. వర్షాకాలంలో మూసీనది ఉధృతంగా ప్రవహించినప్పుడు ఈ శివలింగం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. నీరు తగ్గిన తర్వాతే భక్తులు దర్శనానికి వెళ్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు నదీ స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. కార్తీకమాసంలో వనభోజనాలు మరియు ప్రత్యేక దీపారాధనలు నిర్వహిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.